కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువుల ధరలు అమాంతంగా పెంచడం అన్యాయమని దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి అన్నారు. గురువారం రాజంపేటలో ఆయన ప్రెస్ మీట్ చేపట్టారు. కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట 122 కిలోమీటర్ల 4 వరుసల జాతీయ రహదారి 2254 కోట్లతో 2002లో మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని వాపోయారు. ఇక తాళ్లపాకను కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేయగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరిగా నిర్వహించకపోవడం శోచనీయమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దాదాపు 50 కేజీల బస్తాకు 50 రూపాయల నుండి 350 రూపాయల వరకు పెంచడం జరిగింది. ఒకవైపు వచ్చేసి వ్యవసాయం గిట్టుబాటు కాక, ఏ పంటకు గిట్టుబాటు లేక, వర్షాలు పడక, తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం అమలు కాక రైతులు లబోదిబోమంటా ఉంటే గోరు చుట్టు మీద రోకటి పొట్టులా ఈ ఎరువుల ధరలు పెంచడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొక ముఖ్య విషయం యూరియా. ప్రజలు ఎక్కువగా రైతులు కోరుకునేది యూరియా. మొత్తం రాష్ట్రమంతా యూరియా షార్టేజ్ విపరీతంగా ఉంది. యూరియా కొరత. యూరియా కోసం చెక్కోర పక్షుల రైతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి యూరియా కొరత లేకుండా చూడవలసిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. లాస్ట్ ఐటమ్ ఈ యొక్క విద్యుత్ స్మార్ట్ మీటర్స్. గతంలో జగన్ ప్రభుత్వంలో అటు అగ్రికల్చర్కు, ఇటు డొమెస్టిక్, ఇండస్ట్రియల్ వీటన్నింటికీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీలు ఇవి వచ్చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్స్ వచ్చేసి డొమెస్టిక్, ఇండస్ట్రియల్ బిగిస్తామని చంద్రబాబు ప్రభుత్వం. కారణం ఆ కాంట్రాక్ట్ వచ్చేసి ఆదాని మోడీకి ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ భయానికి భయపడి ఆదాని కంపెనీ బిగిస్తూ ఉంది. పర్యవసానంగా రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు 10 నుండి 15% పెరుగుతాయి. అది పెరగడమే కాకుండా అనేక మందికి ఉద్యోగాలు ఊడిపోతాయి.